మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కవిత పార్టీ పెట్టి ఉంటే ప్రజల్లో ఆదరణ వచ్చేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు బయటకొచ్చి విమర్శలు చేస్తే ఏం లాభమని తెలిపారు. కవిత నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తే స్వాగతిస్తామన్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజలను కవిత తప్పుదోవ పట్టిస్తున్నారని, అయినా ఆమెను ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాజకీయ పార్టీ పెట్టుకోవడం మాకే అభ్యంతరం లేదు, కానీ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు క్షేత్రస్థాయిలో మొదటి రోజే ఈ ప్రభుత్వం ఈ తప్పులు చేస్తుంది, ఈ ప్రభుత్వం ఇది చేస్తే మంచిదని చెప్పాలి. సామధాన భేద దండోపాయాలు ఉండాలి. రాజకీయ పార్టీ నీకు నిజంగా ప్రజల అప్రిషియేషన్ రావాలంటే మీరు ఓన్లీ 10 సంవత్సరాలు అధికారాన్ని మొత్తం అనుభవించి అవినీతికి భాగస్వామి అయి ఆరోపణలు ఎదుర్కొని అనేక రకాలుగా ఉండి కూడా ఇవాళ మా ముఖ్యమంత్రిని ఏదో లాంగ్వేజ్లు అనడము, మా ప్రభుత్వాన్ని ఏదో క్రిటిసైజ్ చేస్తే మీకు రాజకీయంగా ప్రచారం తీసుకోవాలి, రాజకీయంగా ఏదో అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇఫ్ యు ఆర్ రియల్లీ పబ్లిక్ ఇష్యూస్ ప్రజల మనసులు గెలిచే ప్రయత్నం జరగాలి తప్ప ఎదుట అధికారంలో ఉన్న పార్టీని తిట్టడమే ఎజెండా పెట్టుకుంటే పెరుగుతారు అనుకుంటే పొరపాటు అనేటువంటి సలహా ఇస్తాను. కవిత మాటల్లో కేసీఆర్ ని ఉద్దేశించి మనసు లేని మనిషి అని చెప్తున్నది. మా రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షుల్లో ఉన్న నాటి నుంచి కూడా మేము అదే చెప్తున్నాం. మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో మీరు చేస్తామనేటివి మేము చేసి చూపిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో కొత్త పార్టీకి స్పేస్ ఉందని భావిస్తలేను. తండ్రి మీద కోపంతో, సోదరుడి మీద కోపంతో ఒక పార్టీ పెట్టుకొని సామాజిక బాధ్యతగా ముందుకు వస్తుందని చెప్పినటువంటి సందర్భం కాబట్టి మేము కొత్త పార్టీ వస్తే స్వాగతిస్తామని చెప్తున్నాం. కేసీఆర్ వెంట దయ్యాలని చెప్పినటువంటి కవిత గారు ఈరోజు ఏకంగా ఒక కొత్త పార్టీ పెట్టి బారాస పైన తిరుగుబాటు చేసినట్టుగానే కొత్త పార్టీ యొక్క ఆవిర్భావాన్ని మేము చూస్తున్నాం. అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కూడా నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ ప్రజలకు నువ్వు ఈరోజు చెప్పిన ముచ్చటే మీ నాయన చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆ పనులు చేస్తలేదని మీరు అప్పటికే తెలంగాణ జాగృతి పెట్టురు. మీరు 2016లోనే కనుక ఇదే విధంగా బయటకు వచ్చి ఇదే తెలంగాణ రాష్ట్ర సేన పెట్టుండి తెలంగాణ ప్రజల్ని జాగృతి చేసి ఉంటే బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆదరించేవాళ్ళు. ఎందుకంటే ఈ తెలంగాణ ఇట్లా దోసుకోబడేది కాదు, ఈ తెలంగాణ నిధులు ఆవిరయ్యేటి కావు, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయ్యేది కాదు. దాచుకున్న దాన్ని పంచుకుందామన్న ఆలోచనలో మీకు ఏదో తేడాలు వచ్చినాయని చెప్పి తెలంగాణ సమాజం అనుకుంటుంది ఈరోజు. ఎందుకు మీరు 10 ఏళ్ళు ఒక్కరోజు కూడా ఇదే విషయాన్ని రోడ్డు మీదకి ఎక్కలేదు? ఇప్పుడు గుర్తుకు రాలేదా ఈ ప్రజలు, ఈ ప్రజా సమస్యలు? అప్పుడు గుర్తుకు రాలేదా ఈ విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం? వెనకట మీ నాయనే చెప్పిన పిటకథలు చెప్పి మళ్ళీ తెలంగాణ ప్రజల్ని పక్కదో పట్టియాలనుకోకండి. తెలంగాణ ప్రజలు బాగా రాటుదేలిపోయారు.